భారత కరెన్సీ సరికొత్త జీవిత కళ కనిష్ట స్థాయికి పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 12 పైసలు క్షీణించి 85.12 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో పాటు దేశీయంగా జీడీపీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల పనితీరు గణాంకాలు నిరాశపరచడం మన రూపాయికి గండికొట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పతనమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 1% క్షీణించింది. ఇదే ఒక రికార్డు కాగా తాజాగా ఈ పతనం మరింత దిగ్భ్రాంతికర స్థాయికి చేరింది. రూపాయి విలువ 85.12కి పడిపోయింది. ఇది ఆ ముందు రోజుతో పోలిస్తే 14 పైసల తగ్గుదల. అంటే $1కు బదులుగా 85 రూపాయల 12 పైసలు చెల్లించాల్సి వస్తుందన్నమాట. రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం గతంలో ఎన్నడూ లేదు. అందుకే ఈ పరిణామం ఆర్థిక నిపుణులు కలకలం రేపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంలో ఈ చర్యలు ఏమాత్రం సుస్థిర ఫలితాలనిస్తాయా అన్నది అనుమానాలు రేకెత్తిస్తోంది. రూపాయి పతనం గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉండడమే ఈ సందేహాలకు కారణం. సెప్టెంబర్ నెల నుంచి ఈ పతనం స్పష్టంగానే కనిపిస్తోంది. సెప్టెంబర్ 12న డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 83.98కి పడిపోయింది. అప్పట్లో అదో రికార్డ్. ఆ స్థాయికి రూపాయి విలువ పడిపోవడం అదే మొదటిసారి కావడంతో కలకలం రేగింది. మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక నిపుణులు రకరకాల విశ్లేషణలు చేశారు. అయితే అప్పట్లో ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి పట్టలేదు. ఫలితంగా పతనంలో రూపాయి కొత్త రికార్డులు సృష్టించడం ప్రారంభమైంది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఈ దిశలో సంకేతాలు కనిపించాయి. 2025 సంవత్సరం వరకు పతనం 84 రూపాయల మార్కుకు చేరకుండా చూస్తామని ఆర్బీఐ వర్గాలు అప్పట్లో మీడియాకు చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ జరిగింది వేరు. చూస్తుండగానే అక్టోబర్లో 84 రూపాయలకు పడిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైనప్పటి నుంచి రూపాయి పతనం మరింత వేగంగా కొనసాగింది. అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడిన నవంబర్ 6న డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 84.23గా ఉంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న వివిధ ఇతర పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరుగుతాయన్న అంచనాలు కూడా రూపాయి విలువ పతనానికి కారణాలుగా చెబుతున్నారు. మొత్తం మీద రూపాయి వేగంగా పతనం చెందడంతో ఇప్పుడు $1 విలువ 85 రూపాయలకు పైగా చేరింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న విదేశీ నిల్వలు వేగంగా తరిగిపోవడం ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్లోని విదేశీ పెట్టుబడులకు రెక్కలొస్తున్నాయి. తమ పెట్టుబడుల విలువలు తగ్గిపోతూ ఉండడంతో విదేశీ మదుపరులకు భారత మార్కెట్ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఒక నవంబర్ నెలలోనే $38 బిలియన్ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఈ ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. దేశీయ మార్కెట్ పైన ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కొంతకాలంగా సెన్సెక్స్ నేలచూపులు చూస్తూ ఉండడమే దీనికి నిదర్శనం. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎన్నిక కావడానికి దోహదం చేసిన అనేక కారణాల్లో రూపాయి పతనం కూడా ఒకటి. 2014 సంవత్సరంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 62.33గా ఉండింది. మోడీ అండ్ కో దీన్నే దేశ ప్రజల ముందు భూతద్దంలో చూపారు. తాము అధికారంలోకి వస్తే రూపాయిని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలోపేతం చేస్తామని, రూపాయి కోసం విదేశీయులు క్యూ కట్టే విధంగా చేస్తామని ప్రచారం చేశారు. కానీ జరిగింది వేరు. దాదాపుగా ప్రతి ఏడాది రూపాయి పతనమైపోతూనే ఉంది. బలహీనమైన రూపాయి కారణంగా దిగుమతులు మరింత ఖరీదుగా మారుతున్నాయి. ఆ స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో లోటు భారీగా పెరుగుతోంది. దీనికి తోడు ఉపాధి అవకాశాలు కుదించుకుపోవడం, తలసరి ఆదాయం పెరగకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పైకి పోతూ ఉండడం, జీవన ప్రమాణాలు పడిపోవడం వంటి మోడీ ప్రభుత్వ విధానాల ఫలితాలు కూడా దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఈ విధానాల్ని ప్రతిఘటించి ప్రత్యామ్నాయం వైపు మళ్లడమే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.